ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఆమోసు గ్రంథము నుండి వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 9 వరకు. ముందుగా ఈ భాగంలో మనం 7వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరచెను. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును. ఇశ్రాయేలుల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గం చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఒక మట్టపు గుండు రేఖ, ఏ ప్లమ్ లైన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు తాను రాబోయే తీర్పును ముందుగా తెలియచేయడానికి దర్శనాల ద్వారా ఆమోసుతో మాట్లాడినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తున్నాం. ఆమోసు దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేశాడు. తను చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్న తర్వాత తాను మిడతలు మరియు అగ్ని యొక్క తెగులు ద్వారా ఇశ్రాయేలు మీదకి తీర్పు తీసుకొని వస్తానన్న దేవుడు ఆయన ఆ తీర్పు తీసుకురాకుండా పశ్చాత్తాపం చెందాడు. అయితే మరొకసారి దేవుడు ఆయనకు దర్శనం చూపించినప్పుడు, ఈ 3వ దర్శనం చూసినప్పుడు ఆమోసు ముందుగా ప్రార్థించినట్లు ఇప్పుడు ప్రార్థన చేయలేకపోయాడు. ఎందుకనగా ఇశ్రాయేలు యొక్క ప్రవర్తన ఎంత వంకరగా ఉందో చూపించేటువంటి మట్టపు గుండును దారంతో వచ్చినటువంటి ఆ దేవుని ముందు అతడు తన పరిస్థితిని గురించి వాదించలేకపోయాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవునికి దూరంగా ఉన్న పరిస్థితిని అతను గమనించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. నేను దాటి వెళ్ళను అనగా నేను ఇక క్షమించను అని ప్రభు చెప్పడము, పస్కా యొక్క కృప ఈసారి వారిపై ఉండదు అనేటువంటి అర్థం వచ్చే విధంగా వారికి దేవుడు హెచ్చరికనిచ్చినట్లు ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి వ్యతిరేకంగా వారు జీవిస్తున్నటువంటి సమయంలో దేవుడు వారి మీదకి తీర్పు తెస్తానని వాగ్దానం చేసినట్లుగా, ఆయన హెచ్చరించినట్లుగా ఈ మాట మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే 3వ వచనము అలాగే 6వ వచనంలో దేవుడు తీర్పు తీర్చాలని నిర్ణయించుకున్నప్పటికీ ఆయన ఆమోసు యొక్క మధ్యవర్తిత్వానికి తన చెవిని మరల్చాడు. దేవుడు యాంత్రికమైన స్థితిలో ఉన్నటువంటి దేవుడు కాదు. ఆయన ఒకసారి నిర్ణయించిన తర్వాత తన చిత్తాన్ని అమలు చేస్తాడు. అయితే మన బలహీనతలో ఆయన వ్యక్తిగతంగా మనకు సానుభూతి చూపేటువంటి దేవుడిగా ఉన్నట్లు దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు మన మీద జాలి కనపరిచి మనల్ని ఆయన వైపు తిరిగేంత వరకు కూడా ఆయన ఓపికతో వేచి ఉండాలని నిర్ణయించుకున్నటువంటి దేవుడిగా, ఒక తండ్రి లాంటి హృదయాన్ని ఆయన కలిగి ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలని దేవుడు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మన పక్షాన మనకు సహాయం చేయడానికి ఆయన ఎంతో ఓర్పుతో వేచి ఉంటున్నటువంటి దేవుడిగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే 7 నుండి 9 వచనాల్లో ఇశ్రాయేల్ వారి సొంత మట్టపు గుండు ఉపయోగించి వారు పెద్ద భవనాలు, రాజభవనాలు, కోటలు మరియు దేవాలయాలు నిస్సంకోచంగా వారు నిర్మించుకున్నారు. కానీ వారిని దేవుని మట్టపు గుండు ద్వారా దేవుడు కొలిచినప్పుడు వారందరూ కూడా తగ్గిపోయినట్లుగా, తేలిపోయినట్లుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు కూడా తన మట్టపు గుండుతో మన జీవితాన్ని కొలుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నామనేది మనం పరీక్షించుకోవాలి. మన జీవితాలు దేవుడు తూచినప్పుడు ఆయనకు సరిపోయిన విధంగా మనం ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అనగా వాక్యంతో మనం ఆయన ప్రమాణాల ప్రకారంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనం జీవితము దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా అనేది మనం ప్రతిరోజు కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలనేది దేవుడి లేఖనాన్ని బట్టి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు.
దేవుడు తన మట్టపు గుండు వేసి ఆయన తూచినప్పుడు లేదా ఆయన మనల్ని పరిశీలించినప్పుడు మనం ఏ రీతిగా ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని వాక్య ప్రమాణాల ప్రకారంగా మన జీవితం ఉండునట్లుగా చూసుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళుతున్నట్లయితే దేవుని యొక్క శిక్షకు పాత్రలం అవుతాం. కాబట్టి మన జీవితాన్ని మనల్ని మనం పరీక్షించుకొని ఎంత బాగా మనం ఈ లోకంలో మనం స్థిరపడ్డామో, లేకపోతే ఎంత బాగా మనం అనేకమైన వాటిని సంపాదించుకొని నిర్మించుకొని ముందుకు వెళ్తున్నాం అనేది కాదు, కానీ మన జీవితంలో ఏ రీతిగా దేవుడిని కలిగి ముందుకు సాగుతున్నాం అనేది మనం పరీక్షించుకోవాలనేది దేవుడి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో స్థిరపడినప్పటికీ దేవుని మట్టపు గుండు వారి మీద ఆయన వేసినప్పుడు వారు సరిగ్గా కనపడలేదు. వారు వంకరగా వారి యొక్క ప్రవర్తన దేవుని ముందు కనిపించినట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితాలు దేవుడు చక్కపరచినట్లు దేవుని ఎదుటికి రావాలి అనేది దేవుడి లేఖనం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవుని వాక్య ప్రమాణ ప్రకారంగా మన జీవితాలు దేవుడు నడిపించే విధంగా దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలో మరియు మా హృదయంతో ముడిపడి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా మేము నీతో ముందుకు సాగటానికి, నీతో ముడిపడి ఉండటానికి సహాయం చేయని, నీ వాక్యం అనే మట్టపు గుండుతో మమ్మల్ని కొలిసి ప్రభు మమ్మల్ని సరిచేయమని, నీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.